అమెరికాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలకు 4 రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. అయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. మిన్నెసోటాలో వరద తీవ్రతకు ఓ వంతెన కూలింది. వరదలకు బ్లూ ఎర్త్ కౌంటీలోని రాపిడాన్ డ్యామ్ తెగిపోయింది. సమీప ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. అయితే జలదిగ్బంధంలో సౌత్ మిన్నెసోటా ప్రాంతం ఉంది. పూర్తిగా సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక వరదల్లో చిక్కుకుంది అయోవా ప్రాంతం. సెన్సర్, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సియోస్క్ ప్రాంతంలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలో వరద తీవ్రతకు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. మిస్సోరీ, మిసిసిపి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి భారీ వర్షం కురిసిందో. 4 రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. అయోవా, సౌత్ డకోటాలో వారం రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు కౌంటీలు నీట మునిగాయి. సౌత్ డకోటాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. నదుల్లో 1993ను మించిపోయిన నీటి మట్టాలు ఉండటంతో ప్రస్తుతం అప్పటి పరిస్థితి తలపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని దాదాపు 4 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఊహించలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా వరదలు, వానలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మిన్నెసోటాలోని బ్లూ ఎర్త్ కౌంటీలో ది రాపిడాన్ డ్యామ్ వరద తీవ్రతకు పూర్తిగా బద్దలైన పరిస్థితి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ డ్యామ్ అంతా కూడా పూర్తిగా తెగిపోయి వరద నీరుతో ప్రవహిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు అయోవా, మిన్నెసోటా, సౌత్ డకోటా ప్రాంతాల్లో సంబంధించినటువంటి దృశ్యాలు. వరద తీవ్రతకు అమెరికాలోని జనజీవనం 4 రాష్ట్రాల్లో అస్తవ్యస్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా అక్కడి సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక దక్షిణ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికే పూర్తిగా వరదలోనే ఉంది. ఈ వారాంతంలో అయోవాలో వచ్చిన వరదలో వ్యక్తి కొట్టుకుపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 11,000 మంది నివసించే స్పెన్సర్ నగరం, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టుగా చెప్తున్నారు. 383 మందిని వరద నుంచి కాపాడినట్టుగా తెలుస్తుంది. ఇక సియోక్స్ నగరానికి చెందిన వరదలు కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ ఒక రైల్ కమ్ రోడ్డు వంతెన నీటి ప్రవాహ తీవ్రత కొట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. 1993లో వచ్చినట్టు భయానిక వరదలకు ప్రస్తుత పరిస్థితి గుర్తు చేస్తుందంటూ స్థానిక గవర్నర్ చెప్పడం ఆ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సియోక్స్ ప్రాంతంలో కురిసిన వర్షాలు, అలాగే అయోవాలోని ర్యాక్ రాబిడ్స్ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు, పూర్తిగా ఈ 2 ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగానే ఈ వరదలు తలెత్తినట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. అమెరికాలోని 4 రాష్ట్రాలు వరదలకు విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా అయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రాస్కా ఈ రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. మిన్నెసోటాలో వరద తీవ్రతకు ఓ డ్యామ్ కూలింది. ఆ డ్యామ్ కూలిన దృశ్యాలు మనం చూడొచ్చు. వరదలకు బ్లూ ఎర్త్ కౌంటీలోని రాపిడాన్ డ్యామ్ పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సమీప ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. డ్యామ్ కూలిపోయిన దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. జలదిగ్బంధంలో మిన్నెసోటాలో వరద తీవ్రతకు డ్యామ్ కూలిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. బ్లూ ఎర్త్ కౌంటీలోని రాపిడాన్ డ్యామ్ అంటారు దాన్ని. ఆ డ్యామ్ పూర్తిగా తెగిపోయి ఆ ప్రాంతంలో నేలంతా కోతకు గురవుతూ చెట్లు కూడా అందులో నేల కొరిగి పడిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఊహించని వరదలతో ఏకంగా డ్యామే కొట్టుపోయిన పరిస్థితి. ఆ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఊహించని వర్షాలతో దాదాపు 4 రాష్ట్రాల్లో ఒక్కసారిగా జనజీవనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి. అధికారులంతా కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆ వరద తీవ్రత చూడొచ్చు, ఎంత బీభత్సంగా ఉందో వరద. అలాంటి వరదలు అమెరికాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకునే పరిస్థితి. దాదాపు 1993 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక సౌత్ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక అయోవా ప్రాంతం కూడా పూర్తిగా వరదలు చిక్కుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీళ్లలో మునిగిన పరిస్థితి. పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇల్లు, కాలనీలన్నీ కూడా
అయోవా ప్రాంతంలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూర్తిగా పై అంతస్తు వరకు కూడా, అంటే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్లోని పై అంతస్తు వరకు కూడా నీరు చేరిందంటే ఎంతటి వరద విలయం ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా పూర్తిగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఆ ఇళ్ళన్నీ కూడా నీటిలోనే మునిగి ఉన్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యం చూడండి. సౌత్ డకోటాలోని ఆ దృశ్యం ఎంతటి భారీ వరదను ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే మనకు వరద తీవ్రత అర్థమవుతుంది. సౌత్ డకోటాలో సాధారణంగా అమెరికా అంటే పెద్ద పెద్ద బంగ్లాలు, బహుళంతస్తుల భవనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి బహుళంతస్తుల భవనాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి ప్రకృతి వైపర్యాలు సంభవించడం చాలా అరుదని చెప్పవచ్చు. ఒకవేళ వైపరీత్యాలు సంభవించినప్పుడు, వరదలు సంభవించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు సరిగ్గా ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడతా ఉన్నాయి. సౌత్ డకోటా ప్రాంతంలో ఆ బహుళ అంతస్తులను భవనాలను ఆనుకొని ఆ వరద ప్రవహిస్తుంటే ఒక్కసారిగా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అండ్ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. పూర్తిగా వరదలకు పోటెత్తి కాలనీల్లోకి, అలాగే ఆ కౌంటీలోకి పూర్తిగా నీరు చేరి కార్లు కూడా పడవల్లా తేలియాడుతూ కొట్టుకుపోతున్న పరిస్థితి. పేపర్ పడవల్లా పూర్తిగా తేలియాడుతూ కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అన్ని అపార్ట్మెంట్లలోకి నీరు వచ్చి చేరిన పరిస్థితి. దీంతో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి రెస్క్యూ చేసిన సందర్భం మనకు కనబడతా ఉంది. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో భారీ వరదలు ఎప్పుడు సంభవించలేదు. తాజాగా సంభవించిన ఈ వరదలతో దాదాపు 4 రాష్ట్రాల్లోని ప్రజలంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక సెన్సర్ క్లే కౌంటీలకు కూడా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తోంది. సియోక్స్ ప్రాంతంలో కూడా కుండపోత వర్షాలతో అక్కడ ఎయిర్పోర్ట్ ఏరియాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సియోక్స్ అలాగే అయోవా ప్రాంతంలో ఈ 2 ప్రాంతాల్లో కురిసిన వర్షాలే ఈ వరదల తీవ్రతకు కారణంగా చెప్తున్నారు. నగరంలో, సియోక్స్ నగరంలో వరద తీవ్రతకు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల ప్రజలను కూడా రెస్క్యూ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక గత వారాంతంలో అయోవా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చిన సంగతి తెలిసింది. తిరిగి వారం తర్వాత మళ్ళీ ఇంతటి భారీ వర్షాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వానలకు ఒకరు మృతి చెందినట్టుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా వారం తర్వాత అయోవాలో కురిసిన వర్షానికి మించి ఇంకా భారీ వర్షం కురిసింది. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఈ వర్షం ప్రభావం కనిపిస్తుంది. మిసోరీ, మిసిసిపి నదిలోకి ఈ భారీ వరద నీరంతా చేరుతున్న పరిస్థితి. 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో 46 సెంటీమీటర్ల వర్షపాతం పడిందంటే ఎంతటి భారీ వర్షం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 30 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది 4 రాష్ట్రాల్లో. అయోవా, సౌత్ డకోటాలో వారం రోజులుగా ఈ కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీట మునిగాయి పలు కౌంటీలు. సౌత్ డకోటాలో అయితే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక 1993 తర్వాత అంతటి భారీ నీటి మట్టాలు నమోదైనట్టుగా స్థానిక అధికారులు చెప్పారు.